నమస్కారం. న్యాయసేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన అంశం లోక్ అదాలత్లు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 9వ అదనపు జిల్లా జడ్జ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ కె మురళీమోహన్ గారు, అలాగే న్యాయవాది మాజీ జిల్లా జడ్జ్ మహబూబాబాద్ జి అనిల్ కిరణ్ కుమార్ గారు. వారి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, ఈ లోక్ అదాలత్లను ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? లోక్ అదాలత్లు అనేటువంటివి న్యాయ సేవాధికార సంస్థ చట్ట ప్రకారము ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అసలు న్యాయ సేవాధికార చట్టం అవసరం ఎందుకు వచ్చింది అంటే అందరికీ తెలుసు, పలు కారణాల రీత్యా న్యాయం అనేటువంటిది ఒక కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయినటువంటి పరిస్థితి. కోర్టుల్లో న్యాయం పొందాలి అంటే, పోరాడాలి అంటే, ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు వెళ్ళి తమ న్యాయం గెలిపించుకోవాలి అంటే అది కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. సో అప్పుడు న్యాయ కోవిదులందరూ కూడా ఆలోచించి సుప్రీంకోర్టు వారు అనేక తీర్పుల్లో పేదవారికి న్యాయం అందటంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి వారు చర్చించి, పేదవారికి కూడా న్యాయం అందాలి అంటే ఎవరైతే డబ్బు పెట్టుకొని కోర్టుల్లో కేసు వాదించుకోలేరో వారికి కూడా వారికి న్యాయమైనటువంటి కేసుని కోర్టు దాకా తీసుకువెళ్ళటం కోసం వారికి ఒక సహాయం అవసరము. ధనిక పేద అనేటువంటి దాని మీద ఈ న్యాయం అనేటువంటిది అందుబాటులో ఉండటము అనేటువంటిది తప్పు అనేటువంటిది మన సుప్రీంకోర్టు వారు అనేక తీర్పుల్లో పేర్కొనటము, తదనంతరము ఒక న్యాయ సేవాధికార సంస్థ చట్టాన్ని 1987లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు దాంట్లో ప్రధానమైనటువంటి ఆ చట్టంలో ఎవరైతే సమాజంలో నిర్లక్ష్యానికి గురిగా పడుతున్నారో, ఎవరైతే అన్యాయానికి గురిగా పడుతున్నారో, ఎవరైతే కోర్టు దాకా వెళ్ళి వారి యొక్క సమస్యని న్యాయ పోరాటం చేయలేకపోతున్నారో, లేదా ఎవరికైతే వారి మీద కేసు పడుతుందో వారు దాన్ని ఎఫెక్టివ్గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, వారందరినీ కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ పరిధిలోకి తీసుకువచ్చి వారికి ఉచిత న్యాయం అందించాలి. ఉచిత న్యాయము అనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక ఆబ్జెక్ట్గా న్యాయ సేవాధికార సంస్థ చట్టం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు లోక్ అదాలత్. లోక్ అదాలత్ అనేటువంటిది ధనిక పేద ఎవరితో తారతమ్యం లేకుండా కోర్టులో కేసు ఎవరైతే పెండింగ్లో ఉన్నారో, పెండింగ్లో ఉన్నటువంటి కేసు పరిష్కారం కావడం కోసం ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీరు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉభయ పక్షాలు కూడా సిద్ధపడితే వారిని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి ఒక మెట్టు తగ్గి మీరు రాజీ పద్ధతిలో మీరు ఈ కేసును పరిష్కారం చేసుకోవచ్చు. రాజీ మార్గమే రాజమార్గము అని చెప్పి వాళ్ళలో చైతన్యం కలిగించి ఒక ప్యారలల్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఉంటాం, ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక, వివాదాల పరిష్కార వేదిక. దాంట్లో లోక్ అదాలత్ను కూడా దాంట్లో ఇంట్రడ్యూస్ చేసుకోవటం, వాటితో పాటు మధ్యవర్తిత్వం కూడా ఒక ప్రత్యామ్నాయంగా చేయటం. వీటితో పాటు ప్రజలకు న్యాయమైనటువంటి అవగాహన కలిగించడం, చట్టాల పట్ల ప్రాథమిక అవగాహన కల్పించేలాగా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయటం. ఎవరికైనా న్యాయ సమస్య ఏదైనా ఉన్నప్పుడు ఎవరిని అడగాలి, ఏ లాయర్ దగ్గరికి పోవాలి, మరి అంత ఖర్చు పెట్టుకోలేము అనుకున్నప్పుడు వారు ఉచిత న్యాయ సలహా పొందడం కోసం కూడా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయానికి వచ్చి వారు సలహాని పొందవచ్చు ఉచితంగా. ఓకే అనిల్ గారు, అలానే జాతీయ లోక్ అదాలత్లకి మామూలు లోక్ అదాలత్లకి తేడా ఏంటి? జాతీయ లోక్ అదాలత్ని ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఎప్పుడెప్పుడు జరుపుకుంటున్నాం? లోక్ అదాలత్ అనేది ప్రతిరోజు ఉంటుంది బెంచ్. కేవలం పలానా రోజునే ఉంటుందని ఏమీ ఉండదు. లోక్ అదాలత్ కంటిన్యూస్ ప్రాసెస్. ఏ రోజు పార్టీసు మా కేసు మేము సాల్వ్ చేసుకున్నాము, మేము ఇరుపక్షాలము స్నేహపూర్వమైన వాతావరణంలో సాల్వ్ చేసుకున్నాము, మాకు అవార్డు పాస్ చేయండి అంటే ప్రతిరోజు కోర్టు మీకు అందుబాటులోనే ఉంటుంది. కాకపోతే ఈ ప్రత్యేకమైన లోక్ అదాలత్లు ఒక స్పెసిఫిక్ డే ఎందుకంటే ఫోకస్డ్ గా అందరూ కలిసి అదే పనిని ఒక దీక్షతో చేసి ఇంకా ఏమన్నా యాక్టివ్గా ప్రజలు, లిటిగెంట్స్, ఈవెన్ జడ్జెస్ కానీ లాయర్స్ కానీ పెట్టుకున్న అలా చేయాలని ఒక ఉద్దేశంతో ఈ స్పెషల్గా జాతీయ లోక్ అదాలత్ అని ఒక డేని ప్రిస్క్రైబ్ చేసుకోవడం జరిగింది, నిర్దేశించుకోవడం జరిగింది. ఓకే, ఒక కాల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. నెల్లూరు నుంచి పద్మావతి గారు. హలో పద్మావతి గారు, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. 2011 నుంచి కేసు జరుగుతుంది సార్ మేడం. ఏం కేసమ్మా? సివిల్ అదే ఆస్తులకు సంబంధించి అంతేనా? చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి ఆస్తులు? మా అమ్మ మా నాన్న మేడం. ఓకే, సమస్య ఏంటమ్మా? 2019లో రిజిస్ట్రేషన్ అయింది, కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది. ఓకే.
2019 నుంచి డెలివరీ వచ్చింది, పోలీస్ సైడ్ వచ్చింది, అన్ని వచ్చాయి. ఇంతవరకు మాకు స్వాధీనం చేయలే. జీలు మారిపోతున్నారు. మాకు స్వాధీనమే కాలేదు మేడం. మేము బాడిగలలో ఉన్నాము, ముగ్గురిమి మేము. మా తమ్ముడు చనిపోయాడు. మా తమ్ముడు చనిపోయినప్పుడు దారిలో చనిపోక ముందు దారి అంతా ఉంది. మా తమ్ముడు చనిపోయిన తర్వాత మా తమ్ముడు పిల్లకాయలు, మా తమ్ముడు భార్య అన్ని అడ్డాలు కట్టేసేస్తారు. మా నాన్న కట్టిన ఇంటిని రీమోల్డింగ్ చేసి కట్టాడు మా తమ్ముడు ఇల్లుని. దాన్ని అంటే మా వాడు చచ్చిపోయిన తర్వాత, మా తమ్ముడు చచ్చిపోయిన తర్వాత చెప్పండి గోడలు అన్ని కట్టేసేసారు. అప్పటి నుంచి మమ్మల్ని అసలు ఇంట్లోకి ఎంటర్ కానియటం లేదు మేడం. మా తమ్ముడు పిల్లకాయలు. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? 56 సంవత్సరాలు మేడం. అంటే మీ ఫాదర్ చనిపోయే ముందు ఆ ఇంటిని నలుగురికి రాశారా? రాయలేదు మేడం. మా నాన్న మీదనే ఉండింది. కోర్టుకి వేసాం 2011లో. మా అమ్మ బతికుంది చెప్పు వేసాం. కోర్టుకి వేసిన తర్వాత ఎవరికి వచ్చింది ఆస్తి? నా పేరు మీద వచ్చింది మేడం. మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదు ఇప్పుడు? జరిగింది. నా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి. అయినా గానీ మేము ఇంట్లోకి పోయేదానికి అవకాశం లేదు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర ఏ కాగితాలు లేవు, ఏమీ లేవు. అయినా కానీ ఆ ఇంట్లో కాపురం ఉండాలి. అర్థమైందమ్మా. పోలీసు వాళ్ళు వచ్చినా కానీ పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడుతుంటారు వాళ్ళు. మేమేమో బయట ఉన్నాం. మాకు న్యాయం జరగాలి మేడం. మా భాగాలు మాకు వచ్చి ఇవ్వాలా. వినండి అమ్మా, వినండి. అర్థమైంది, మీ సమస్య అర్థమైంది, వినండి. ఏమ్మా పద్మావతి గారు, మీరు చెప్పిన వివరాల ప్రకారము మీరు కేసు గెలిచారు అనేటువంటిది అర్థమవుతుంది. మీ వాటాని నిర్ణయించడం కానీ లేదా ఆస్తి మీకు దక్కాలని కానీ కోర్టు తీర్పు ఇచ్చింది అని చెప్తున్నారు మీరు. అయితే అమ్మ, మీరు కేసు అయిపోవచ్చింది. మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారము డెలివరీ అనేటువంటిది కొంచెం టెక్నికల్గా ఉండేటువంటి ఇష్యూ కాబట్టి అది సాల్వ్ అవుతుంది. మీరు న్యాయస్థానంలో తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది దాంట్లో. మరి ఒకటి చూడాల్సింది ఏమంటే, దీని మీద ఏమన్నా అప్పీల్ ఫైల్ చేశారా? అప్పీల్ ఏమన్నా పెండింగ్ లో ఉండటం వల్ల డెలివరీ ఏమన్నా ఆగిందా అనేటువంటిది వారు చెప్పింది అబ్స్ట్రక్షన్ ఆఫ్ డెలివరీ అంటున్నారు. అబ్స్ట్రక్షన్ ఆఫ్ డెలివరీకి సంబంధించి అది మీరు న్యాయవాది ద్వారా కోర్టుకి వివరించండి. కోర్టు ద్వారా మీకు డెలివరీ వస్తుంది. వచ్చిన ఆటంకాలు ఏంటి అనేటువంటిది ఆ ఫైల్ చూస్తే మనం చెప్పగలము. మీరు మీ న్యాయవాది ద్వారా ఏమ్మా పెట్టినారు, పగలగొట్టేదానికి పెట్టారు మా కారు. బ్రేక్ ఓపెన్. దాన్ని పోలీస్ ఎయిడ్ తో చేసుకోవచ్చు, కోర్టు సపోర్ట్ చేస్తుంది, అట్లేం లేదు. అది ప్రాసెస్ అంతే. అది కోర్టు ఒకసారి ఆర్డర్ ఇచ్చాక దాన్ని వాళ్ళు అడ్డుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అమ్మా, బాటమ్ లైన్ లో మొత్తం వీళ్ళకే ఉంది. పొసెషన్ కూడా ఇచ్చారు కోర్టు వారు చెప్పిన దాని ప్రకారం. వీరు వెళ్లి కబ్జా తీసుకోవడానికి ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. దానికి పోలీస్ సైడ్ సపోర్ట్ తీసుకున్నారు. బ్రేక్ ఓపెన్ ఆర్డర్ కూడా వచ్చింది. దాన్ని ఇంకా ఫోర్స్ఫుల్ గా కోర్టు త్రూని ఇంప్లిమెంట్ చేసుకోవాలి వాళ్ళు. దట్ ఈస్ ద ఏమంటారు సమాధానం ఫర్ దేర్ ప్రాబ్లం. అది త్రూ కోర్ట్ ప్రాసెస్ లో అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, అంతే. ఓకే, మరో కాల్ తీసుకుందండి. కడప నుంచి రుక్మిణమ్మ గారు. హలో రుక్మిణమ్మ గారు, చెప్పండి. మాట్లాడండి అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి. మేము 4 ఆడపిల్లలం మేడం, 2 మగపిల్లలం మేడం. ఓకే, కానీ అంత ఒక చిన్న కొడుకే రాస్తున్నాడు మేడం. ఆస్తి ఎవరిదమ్మా? ఎవరు రాస్తారు? మీ ఫాదరా? మా నాయనది మేడం. అంటే మీ నాన్నగారికి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? మా నాయన సొంతమే ఆస్తి మేడం, సొంత స్వార్జితమైన ఆస్తి. అంతేనమ్మా? అంతే మేడం. ఓకే, అనిల్ గారు. అది మీ ఫాదర్ ఆస్తి అంటే తను ఇష్టమైన ఎవరికైనా ఇవ్వచ్చమ్మా. మేమందరం కష్టం చేసినదే సార్. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు కష్టం చేసి ఆడపిల్లలము 4 2 కొడుకుని చదివించుకున్నాడు. మేమిద్దరం మాత్రం 5 ఏళ్ల నుంచి యనమలకు. కరెక్టే అమ్మా. ఇప్పుడు మీ ఫాదర్ కొన్నప్పుడు మీ వయసు ఎంత? మా ఫాదర్ కొన్నప్పుడు నాకు వయసు 10 సార్.
మరి అది ఒకటి ఆలోచించుకోండి. మరి 10 ఏళ్ల వయసులో మీరు మీ సిస్టర్స్ కూడా కష్టపడి సంపాదించడానికి మీరు సపోర్ట్ చేశారు, మీకు కూడా ఆ కొనటంలో మీ డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి అంటే మీరు అది ప్రూవ్ చేసుకుంటే కోర్టులో ఖచ్చితంగా మీరు కూడా ఏదైనా వాటా అడగచ్చు దాంట్లో. నాకు వాటా కావాలనే కానీ అదే అమ్మా, వాటా కావాలి అంటే మీ యొక్క డబ్బులు కానీ మీ యొక్క కష్టం కానీ అందుట్లో ఉన్నదనేది కోర్టుకు తెలియజేసి అది కేవలం మా నాన్నగారి పేరు మీద ఉంది కానీ మాది కూడా అందుట్లో షేర్ ఉంది, హక్కు ఉంది అనేది మీరు చూపించుకోగలిగితే అప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు అడుగుతున్నారో కావాలనేది అది సాధ్యమయ్యే స్కోప్ ఉంటుంది. అంటే ఇక్కడ న్యాయపరమైనటువంటి వినండమ్మా రుక్మిణమ్మ గారు వినండి. మనం చట్టం ఏం చెప్తుందంటే ఒక మనిషి తన స్వార్జితం ఏదైతే ఉంటుందో తను సంపాదించుకున్నటువంటి ఆస్తిని తనకు నచ్చినట్టుగా ఎవరికి ఇవ్వదలుచుకున్నా, మీ కేసు గురించి చెప్పట్లేదమ్మా, నేను వాస్తవంగా చట్టం గురించి చెప్తున్నా. స్వార్జితమైనటువంటి ఆస్తిని తనకు నచ్చినటువంటి వ్యక్తులకు ఇచ్చుకునేదానికి అతనికి పూర్తి హక్కు అవకాశం ఉంటుంది. ఒకవేళ అతను స్వార్జితం మాత్రమే కాదు, ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా కష్టపడి ఆ ప్రాపర్టీని డెవలప్ చేశాము, మా యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని చెప్పి నిరూపించుకోగలిగితే దాంట్లో మీరు వాటా అడిగేదానికి అవకాశం ఉంటుంది. లేదా తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తి అయి ఉంటే దాంట్లో మీరు వారసులుగా మీరు దాంట్లో వాటా అడిగేదానికి అవకాశం ఉంటుంది. లేదా తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తిని అమ్మటం ద్వారా ఈ ప్రాపర్టీని కొన్నారు అని చెప్పి మీరు ఆధారాలతో కోర్టులో నిరూపించగలిగితే మా నాన్నగారు కొన్న మాట వాస్తవమే, కానీ తాతల నుంచి వస్తున్నటువంటి ఆస్తిని అమ్మటం ద్వారా ఈ ప్రాపర్టీని కొన్నాము, సోర్స్ అది అవుతుంది అని చెప్పి మీరు కోర్టులో నిరూపించుకోగలిగినటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే అప్పుడు కూడా మీరు వాటా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తన ఎలాంటి వీలునామా కానీ లేదంటే ఎలాంటి బదలాయింపు కానీ లేకుండా చనిపోతే ప్రాపర్టీని ఉంచుకొని, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు, స్వార్జితమైన ఆస్తిని తను ఉంచుకొని ఎలాంటి కాగితం లేకుండా చనిపోయి ఉంటే అప్పుడు అతని యొక్క వారసులు, చట్టబద్ధమైనటువంటి వారసులు ఎవరైతే ఉంటారో, అంటే ఉదాహరణకు తీసుకుంటే ఒక వ్యక్తి చనిపోయారు అంటే అతని తల్లి, భార్య, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చట్టబద్ధమైనటువంటి వారసులు అవుతారు. ఎలాంటి కాగితం రాయకుండా చనిపోయినటువంటి సందర్భంలో మాత్రం వీళ్ళందరూ సమానమైనటువంటి హక్కుదారులు అవుతారు. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. గుప్తా గారు, హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. లైన్ లో ఉన్నాం సార్. సార్ బుక్ చేసి చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మేడం, మన యాక్సిడెంట్ అయింది సార్ 2012లో. ఓకే, దాని గురించి అప్పుడు లాయర్ గారు కేసు వేశారు మేడం. కేసు వేస్తే దాని గురించి అడుగుతుంటే ఎప్పటికప్పుడు అది వేగు అంటున్నారు, కానీ ఇప్పుడు దాకా అసలు అంటే ఏమని కేసు వేశారండి? అది ఇన్సూరెన్స్ కోసం సార్ మేడం. ఓకే, దాని గురించి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తుంటే అది వేగు అంటున్నారు మేడం. అసలు ఫోన్ కూడా ఎత్తులా లిఫ్ట్ చేస్తారో సమాధానం చెప్తుంది సార్. మీరు ఒక పని చేయొచ్చండి, మీ కేసు నెంబర్ తెలుసా మీకు? అదే సార్, అసలు అవన్నీ తెలుసుకోవాలంటే ఏంటి, ఎట్లా తెలుసుకోవాలి? పోనీ కేసు మీరు ఎక్కడేసారో తెలుసా మీకు? భీమవరం మేడం, భీమవరం సార్. భీమవరంలో అక్కడ కోర్టుకి వెళ్ళి మీ పేరు మీద ఈ కోర్ట్స్ అని ఉంటది వెబ్సైట్. ఈ కోర్ట్స్ ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ పేరు మీద ఏదైనా కేసు ఫైల్ అయిందా చెక్ చేసుకోండి. మీకు తెలిసిపోతుంది మీరు నిజంగా మీ కేసు ఫైల్ చేశారా లేదా, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ స్పెసిఫిక్ గా ఆ జిల్లా కోర్టుకి వెళ్ళి, జనరల్ గా జిల్లా కోర్టులలోనే వేస్తారు ఈ కేసులు, మీరు చెప్పే కేసులు ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ కోసం అని వేసుంటారు యాక్సిడెంట్ అయినందుకు. మీ పూర్తి పేరు గాని మీ పేరుని మార్చి గాని కొడితే ఖచ్చితంగా మీ పేరుని కేసులు ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్ తెలుస్తాయి. ఖచ్చితంగా మీరు 2012లో అంటే ఆ కేసుని 13, 12 లేదా మీరు లాయర్ని ఎప్పుడు అప్రోచ్ అయ్యారో ఆ ఇయర్ లో కొంచెం డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనికి ఎవరి సహాయం కూడా అవసరం లేదు మీకు. మీరు ఇప్పుడు ఏ కోర్టులో వేసారని మీరు అనుకుంటున్నారు? భీమవరం కోర్టు, ఇంకే వేరే కోర్టా? అక్కడే వెళ్ళి సెర్చ్ చేయండి. యాక్సిడెంట్ అయింది కూడా భీమవరం దగ్గరేనా? భీమవరం దగ్గర ఉండి గ్రామం సార్. మరి అక్కడే చూడండి, ఖచ్చితంగా ఉంటుంది. మీరు యాక్సిడెంట్ అయింది కదా, యాక్సిడెంట్ అయిన ఎఫ్ఐఆర్ ఎక్కడ నమోదైంది? పోలీస్ స్టేషన్ సార్. ఏ పోలీస్ స్టేషన్? ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాళ్ళు కూడా ఒక యాక్సిడెంట్ రిపోర్ట్ అనేది తయారు చేస్తారు ఆ పోలీస్ వారు కూడా. వాళ్ళని కూడా మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు ఖచ్చితంగా. అప్పుడు వచ్చి సార్ మా యొక్క వాంగ్మూలం తీసుకున్నారు సార్, ఎట్లా జరిగింది అది ఏంటనేది పోలీసు వారు. అదేనండి, మీరు మీ కేసు వేసారా లేదా మీ లాయర్ గారు తెలుసుకోవడానికి ఇదే మంచి షార్ట్ కట్. ఈ కోర్ట్స్ వెబ్సైట్కి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.
ఓకే సార్. ఇంకా లేదంటే అక్కడ న్యాయ సేవా సంస్థకి వెళ్ళి ఇదే ప్రశ్న చెప్పండి, వాళ్ళు మీకేం సహాయం కావాలో అది చేసి పెడతారు. గుప్తా గారు, భీమవరంలో ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుంది. గుప్తా గారు, మీరు ఏదైతే కేసు ఫైల్ చేశారో కేసు వివరాలు కనుక్కోవటము, మీ కేసు నెంబర్ కనుక్కోవటము అనేటువంటిది మీ హక్కు. ఎందుకంటే అది మీ కేసు, మీరు మీ లాయర్ ద్వారా కోర్టులో వాదించుకుంటున్నారు కాబట్టి మీ కేసుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము తెలుసుకునే హక్కు మీకు ఉంది. తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ లాయర్ గారికి ఉంటుంది. నేను మీరు ఇక్కడ మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి, మీరేనా యాక్సిడెంట్ అయింది, మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా అయిందా? మాకే సార్, మొత్తం నలుగురికి అయింది సార్. అయినప్పుడు మీరు వెళ్ళండి, మీ న్యాయవాది గారిని నేను మన ఈటీవీ ద్వారా నేను వారిని కూడా కోరుకుంటున్నాను. వారికి గుప్తా గారికి పూర్తి వివరాలు అందించండి. వారికి సంబంధించినటువంటి కేసు 12 సంవత్సరాలు నడుస్తుంది అంటే లైబిలిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉండుండొచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ దాంట్లో వారికి ఉన్నటువంటి డిఫెన్స్ ఏదైనా సీరియస్గా తీసుకొని కాంటెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. అప్పుడు మాత్రమే ఇంత కాలయాపన జరిగేదానికి అవకాశం ఉంటుంది. అది స్టేజ్ ఏంటనేటువంటిది మీ లాయర్ గారిని మీరు వెళ్ళి కలవండి. ఇలా మేము అడిగాము, న్యాయ సేవలో లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఇలా చెప్పారు అని చెప్పండి. తర్వాత అక్కడ మీకు సమాధానం దొరకకపోతే మీ న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం భీమవరంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి రాతపూర్వకంగా ఒక దరఖాస్తు ఇవ్వండి, నా కేసు వివరాలు తెలియదు, నాకు తెలియచేయండి అని చెప్పి మీరు డేట్ ఆఫ్ యాక్సిడెంట్ చెప్పి మీరు తెలియజేస్తే వారు వెంటనే మీకు సంబంధించినటువంటి ఇస్తారు. ఎఫ్ఐఆర్ కాపీ అవన్నీ తీసుకుని వెళ్ళండి. ఇన్ని సంవత్సరాలు అయితే కేసు ఖచ్చితంగా ఉండదు. మరి 2012లో కేసు వేస్తే ఈ పాటికి కేసు ఎప్పుడో డిస్పోజ్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ లేకపోవడం కానీ ఏమన్నా లైబిలిటీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉండుంటాయి. మీ లాయర్ గారిని కలవండి, కలిసి మీరు ఈ వారి ఎపిసోడ్ చూసుంటే తప్పకుండా స్పందిస్తారని కోరుకుంటున్నాను. అసలు ఆయన అయితే మనకి మీరు పక్కన ఉండండి, ఇప్పుడే వచ్చేద్దని చెప్పి దారిలో 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతున్నారు సార్. అర్థం చెప్తలేదు, ఇంటికాడ ఉండలేదు, ఫోన్ మీద రిప్లై. అందుకని మేము చెప్పిన పద్ధతి ప్రకారం తెలుసుకునే ప్రయత్నం చేయండి సార్. మీరు లేకుండా అయితే క్యాష్ ఇచ్చే అవ్వదమ్మా, అలా ఉండదు. ఎప్పుడు కూడా కేసు మీరు లేకుండా పరిష్కారం కాదు. మీరు లేకుండా, మీ పాస్బుక్ లేకుండా అమౌంట్ ఎప్పుడు మీ అకౌంట్ లో పడదు, మీకే వస్తుంది, చెక్ మీ దగ్గరికే వస్తుంది. కాబట్టి మీకు తెలియకుండా వేరే రకంగా డబ్బులు ఎవరు డ్రా చేసే అవకాశం అయితే ఉండదు. అలాంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. మరో కాల్ తీసుకుందాం అండి. నారాయణపేట నుంచి ఆనంద్ కుమార్ గారు. హలో. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. మేడం గారు, విషయం ఏంటంటే మేడం, నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు కలిపి ఒక ఫ్లాట్ ఉన్నారండి పొలంలో. ఆ ఫ్లాట్ ఉన్నప్పుడు కొన్నింటి కట్టేశారు, ఇల్లు కూడా కట్టేశారు. పొలం వాళ్ళు మాకు ఫ్లాట్ ఎట్లా కొన్నారంటే, మా ఫ్లాట్ పక్కన ఇంకో ఫ్లాట్ ఉండేదన్నమాట. ఆ ఫ్లాట్ మా ఫ్లాట్ కి దారి తీయకుండా మాకు ఈ ఫ్లాట్ అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఏం చేశారంటే, ఇంకా మా ఫ్లాట్ కి దారి కోసం అడిగినప్పుడు ఏమన్నారంటే, ఇంటి పక్కనే కదా, ఆ మాత్రం రోడ్ వదులుకుంటారులేండి, అదే ప్రాబ్లం లేదని చెప్పేసి అప్పట్లో పెద్దలు 20-25 సంవత్సరాల కింద ఇట్లా చెప్పేసి పోయి దారి ఏం వదులు, కనీసం రాతపూర్వకంగా కూడా ఏం లేవు మేడం. ఇప్పుడు ఏం చేశారంటే, ఆ 2 ఫ్లాట్లు వదిలేసుకొని మిగిలిందంతా కూడా పొలం వాళ్ళు ఏం చేశారు, కంచేసేసారు. మా ఇంటికి వెళ్ళడానికి మాత్రం ఒక కరెక్ట్ గా ఒక 4 ఫీట్లు ఉంటుంది మేడం. మనుషులు నడవడానికి మాత్రమే ప్లేస్ వదిలినారు అన్నట్టు. తీరా మాకు అసలు రోడ్ ఏంటి పరిస్థితి అని మేము పొలం వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే, వాళ్ళు మీరు మమ్మల్ని జాగడికి ఉన్నారా అంటే, రోడ్ అడిగి ఉన్నారా, లేకపోతే మీరు అప్పుడు అడగలేదు కదా అని చెప్పి ఈ పక్కన వాళ్ళు కూడా ఏం చేశారంటే మేడం, మాకు అసలు మా ఫ్లాట్ కి రాకుండా కాంపౌండ్ మొత్తం బ్లాక్ చేసేసారు. ఇప్పుడు మాకు మొత్తం ఇబ్బంది అయిపోతుంది. ఆ కట్టిన ఇల్లు కూడా ఇప్పుడు పడిపోతుంది మేడం, అది మట్టి మాల. మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారండి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏమైనా కానీ? లేదండి. అంటే మాకు ఫ్లాట్ ఇచ్చిన పొలం వాళ్ళని అడిగినాము, మాకు దారి పరిస్థితి ఏందని. వాళ్ళేమో ఇలా మాట్లాడుతున్నారు, కాంపౌండ్ కట్టుకున్నదేమో మాది మేము కరెక్ట్ గా కట్టుకున్నామని వాళ్ళు అంటున్నారు. అసలు ఏం చేయాలో అర్థం అవట్లేదు మేడం. సార్, మీది ప్లాటా? ప్లాట్ మరి అది లేఅవుట్ ప్లాటా, మామూలు అగ్రికల్చర్ ల్యాండ్ లో ప్లాటా? సార్, లేఅవుట్ కాదు, ఒక పొలంలో ఇచ్చారన్నట్టు. పొలంలో ఒక పార్ట్ ఇచ్చినట్టున్నారు. పొలంలో ఒక పార్ట్ ఇచ్చారు, కార్నర్ లో ఇచ్చారు. ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు అయిందండి అది మీరు కొనుక్కుని? 22-25 ఇయర్స్ సార్. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఊహ తెలియక ముందు కొని కట్టేశారు. మీరు అప్పటి నుంచి అప్పుడు ఎన్ని ఫీట్లు దారి ఎంజాయ్ చేశారు, అనుభవంలో ఉన్నారు దారి మీరు రోడ్డుకి రావడానికి? అసలు రోడ్ అనేది ఆ ఇండికేషన్ లేదు సార్ అందులో. అట్లా కాదండి, అప్పుడు మీరు ఒక దారి నడిచుంటారు కదా 20 ఏళ్ల కిందటి నుంచి. అదే సార్, అదే 4 ఫీట్ల జాగాలోనే నడుస్తున్నాం మేము. ఇప్పుడు కూడా అదే నడుస్తున్నారా?
అదే నడుస్తున్నాము. అంటే వీళ్ళు ఏం చెప్పారంటే మాకు ఫ్లాట్ ఇచ్చేటప్పుడు మీరు ఇంటి పక్కనే ఉంటారు కదా, రోడ్ వదులుకుంటారు, మీరు వదులుకోవాల్సిందే, వదులుతారులే, ఆ మాత్రమైనా వదులుతారులే అని చెప్పి వాళ్ళు అన్నారు అన్నట్టు. అప్పుడు అంటే బాగుండే వాళ్ళం, వాళ్ళు మేము పక్కల ఫ్లాట్ వాళ్ళు మేము బాగుండే వాళ్ళము. తర్వాత ఏమైందంటే ఒక చిన్న గొడవ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తే చుట్టూ కంపౌండ్ కట్టేసుకున్నారు అన్నట్టు, రోడ్ వదలకుండా. సార్ అయితే విషయం ఏంటంటే మీది కొంచెం డీటెయిల్డ్గా మైన్యూట్గా విని నిజంగా మీరు అలాంటి ఓరల్ కాంట్రాక్ట్కి ఎంటర్ అయ్యి ఆ విధంగా నడుచుకున్నారా లేదనేది స్పెసిఫిక్గా మనం అసర్టైన్ చేయగలిగితే మీరు ఏదైతే దారి అడుగుతున్నారో దాన్ని చట్టపరంగా మీకు కోర్టు నుంచి కూడా ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. అది మీరు ఇల్లు కట్టుకునే దాంట్లో ఇల్లు కట్టుకున్నారా? అందుకున్నారు గారు కట్టుకున్నాం సార్. కట్టుకున్నారు కదా, ఎంతకాలం నుంచి ఆ దారిని వాడుకుంటున్నారు మీరు? ఇప్పుడు వారు అభ్యంతరం పెట్టడానికి ముందు 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు మీరు దారిని వాడుకున్నారు, తర్వాత వారు ఆటంక పెట్టారు, అంతే కదా? అవునండి. మీరు పొలం వాళ్ళేమో కంచె కట్టేశారు, మా పక్క ఫ్లాట్ ఏమో కంపౌండ్ కట్టేశారు. సో మీకు వేరే ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం లేనప్పుడు గత 20 సంవత్సరాలుగా మీరు ఆ మార్గాన్ని అదే దారిని మీరు వాడుకుంటున్నప్పుడు చట్ట ప్రకారంగా మీరు పరిహారం పొందేదానికి, మీకు పరిష్కారం పొందేదానికి మీకు అవకాశం ఉంటుంది. మరి ఈజ్మెంట్ అనేటువంటిది మీకు అప్లై అవుతుంది. కాబట్టి మీరు న్యాయ పోరాటం చేయొచ్చు దీంట్లో. దానికంటే ముందు అనవసరమైనటువంటి కాలయాపన జరగకుండా మీ దగ్గరలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయానికి వెళ్ళి ఒక రాతపూర్వక దరఖాస్తు ఇవ్వండి. ఇచ్చి ఈ సమస్యని వారికి వివరించండి. ఎవరైతే మీకు ఆటంకపడుతున్నారో వారి కూడా వివరాలు కూడా వారికి ఇస్తే వారిని పిలిపించి వారికి నోటీస్ పంపించి ఇద్దరిని కూర్చోబెట్టి ఆ సమస్యకు ఒక సానుకూలమైనటువంటి పరిష్కారాన్ని, సత్వర పరిష్కారాన్ని మీకు అందించేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పరిష్కారం అయినప్పుడు మేము పరిష్కారం ఓకే అయిపోయిందని చెప్పి మీరు వెళ్లకుండా అక్కడే లోక్ అదాలత్ ద్వారా ఆ కేసుని, ప్రీ లిటిగేషన్ కేసును కూడా లోక్ అదాలత్ ద్వారా మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని రాసుకొని వారితో సంతకం పెట్టించుకొని మీకు ఏదైతే దారిని ఏర్పాటు చేస్తున్నారో దాన్ని మీరు అఫీషియల్గా రికార్డెడ్గా లోక్ అదాలత్ ద్వారా అవార్డు ద్వారా పొందేదానికి ప్రయత్నం చేయండి. సార్ మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ సలహా, ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం వినండి. మీరు మీ హక్కు ఏదైతే ఉందో 20 సంవత్సరాల నుంచి ఎంజాయ్ చేసింది దాన్ని కాగితం మీద పెట్టేటప్పుడు మాత్రం ఎవరికైనా దరఖాస్తు పెట్టి చాలా జాగ్రత్తగా రాసి పెట్టండి. లేదంటే ఆ దారిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సింది అది మాత్రం. సార్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సార్ నాకు దారి వస్తుందా రాదా సార్? వస్తుంది కానీ అది చట్టపరమైన హక్కుగా మీరు చూపించగలిగితేనే వస్తుంది. మీరు పొరపాటుగా రాశారనుకో అది మళ్ళీ వాళ్ళకి అపోజిట్ వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. అది చూసుకుని చేయండి. అప్పుడు వాళ్ళు ఇస్తా అన్నారు అన్న విషయాన్ని మీరు ప్రూవ్ చేయడం కష్టం కావచ్చు, కానీ 20 సంవత్సరాలుగా నేను వాడుతున్నాను ఈ దారిని, ఈ దారి తప్ప నాకు వేరే దారి లేదు అనేటువంటిది మీరు ప్రూవ్ చేసుకోగలిగితే తప్పకుండా మీకు ఆ దారి నిలబడేదానికి అవకాశం ఉంది. అదే మరి అంటే సార్ అది ఇల్లు కట్టుకోవడానికి ట్రాక్టర్ వచ్చేంత దారి కావాలండి, అది వాళ్ళు ఇస్తారా ఇవ్వలేరా? అది మీరు నేను చెప్పాను కదా ఆ మార్గంలో మీరు ప్రయత్నం చేయాలి. న్యాయం ఉంది, దాంట్లో న్యాయం ఉంది, మీ పక్కన న్యాయం ఉంది అనేది మాత్రం నేను చెప్పగలను. మరో కాల్ తీసుకుందాం అండి. వైజాగ్ నుంచి సూర్యనారాయణ గారు. హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మాది ఎఫ్బిఐలో అండి ఓ బిడ్డు పెట్టారండి, దాంట్లో నేను పాడానండి. మిల్లికి పెట్టింది స్థలం, నేను చేను పాడాను అనమాట అండి. ఓకే. ఆ చేను పాడితే మనకి పాడిన వెంటనే డబ్బులు కట్టేయమన్నారండి. కట్టేసాను. నాకు రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. అంతట్లో కరోనా వచ్చి ఒక సంవత్సరం లేట్ గా చేశాడండి రిజిస్ట్రేషన్. అంతట్లో కోర్టులో, హైకోర్టుకి వెళ్ళాడండి అతను. హైకోర్టులో కూడా మేము గెలిచామండి. అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ అయిపోయిందండి. మాకు చేను అప్పచెప్పేశారండి. పొలం అప్పచెప్పేసిన తర్వాత అతనేమో పొలంలోంచి కదలకుండా మమ్మల్ని బెదిరించి మమ్మల్ని బయటికి పంపేసేదండి. పంపిస్తే మేము పాటెట్టిన అక్కడికి వెళ్ళాము. మేము వైజాగ్ వెళ్ళామన్నమాట. వైజాగ్ వెళ్తే అతనేమంటున్నాడండి, మీరు బెదిరిపోతున్నారు కదా, మీ డబ్బులు మీకు ఇప్పించేస్తాం అని చెప్పేసి అంటున్నాడు అనమాట అండి. అతను 4 లక్షలు లంచం తీసుకున్నాండి. ఆయన వాసుదేవరావు అన్న అతను. అతనికి రాసి ఇచ్చేయండి, మళ్ళీ మీరు బెదిరిస్తున్నారు కదా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు, మీరు వెళ్ళిపోండి. 60 లక్షలు అతని చేత కూడా కట్టించుకున్నాడండి. ఎవరు పొలం ఉన్న వాళ్ళ చేత కూడా 60 లక్షలు కట్టించుకున్నాడండి. కట్టించేసుకుని అతనేమో ఇంకో దుక్కుని బదిలీ అయిపోయారండి. బదిలీ అయిపోతే అప్పుడు ఈయనేమో మనకి అప్ చెప్పలేదండి. అటు ఇటు కాకుండా ఆప్ చేస్తాడు అనమాట.
మనకి ఇక్కడ రాజకీయవేత్తలు ఉంటాయి కదండి, రాజకీయవేత్తలు ఉంటారు కదండి, ఆయన ఏమో డబ్బులు ఇప్పించేస్తానని చెప్పేసి 2 సంవత్సరాలు జరిపేశారండి. 2 సంవత్సరాలు అది మొత్తం 2019లో పాడానండి నేను పాట. 2019లోంచి ఇప్పుడు కూడా నాకు అప్పచెప్పలేదండి. ఇప్పుడు ఏమో ఆ రాజకీయవేత్త ఏమో ఊడిపోయాడండి అతను. ఊడిపోయిన తర్వాత నేను వెళ్ళినా సమాధానం ఇవ్వలేదు చెప్తున్నారు వినండి సార్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మీకే అయింది భూమి, అయిందండి. ఓకే, మీకు ఒకసారి కబ్జా ఇవ్వటం కూడా జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు భూమి కావాలా డబ్బులు కావాలా? భూమి కావాలన్నా. భూమి కావాలి కదా, కాబట్టి ఆ భూమికి ఓనర్ మీరే, లీగల్ ఓనర్ మీరే. కాబట్టి మీరు భూమి కబ్జాలో ఉంటే ఒక రకమైన కేసు, భూమి కబ్జాలో మీకు పోయింది అనుకుంటే ఇంకో రకమైన కేసు వేసి చట్టబద్ధంగా ఆ భూమిని మీరు చేసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రాజకీయ ఒత్తిళ్లు వేరే అవన్నీ చట్టపరమైన విషయాలు కాదు కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. కానీ లీగల్ గా మాత్రం మీరు ఖచ్చితంగా మీ భూమిని మీరు చేసుకోవచ్చు కోర్టు ద్వారా, అది క్లియర్. అంటే పోలీసులకి మేము కంప్లైంట్ చేసినండి, పోలీసులు గాని మమ్మల్ని రెవెన్యూ వాళ్ళు ఏం చేశారండి, ఎవరో ఎంఆర్ఓ గారు ఆన్లైన్ చేయనివ్వలేదండి ఆయన రాజకీయంగానే. కరెక్టేనండి, మీరు అందుకనే ఒక మంచి వకీల్ని పెట్టుకుని మీ దానికి ఒక మార్గం చేసుకోండి, ఖచ్చితంగా అవుతుంది మీది. ఎందుకంటే మీకే రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉందని చెప్తున్నారు కదా, మీరు అవుతుంది మీకు. మన లీగల్ సర్వీస్ అథారిటీ గురించి మనం మాట్లాడుకుంటే, అంటే లోక్ అదాలత్ గురించి మనం ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి సమస్యలు, ఇప్పుడు మనకు వచ్చినటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు, ఇలాంటివన్నిటికీ కూడా లోక్ అదాలత్లో శాశ్వత పరిష్కారం దొరికేదానికి అవకాశం ఉంటుందండి. ఒక జనరల్గా ఒక కోర్టులో కేసు ఓడిపోతే మనం గతంలో డిస్కస్ చేసినట్టుగా మళ్ళీ పై కోర్టుకు వారు అప్పీల్ వెళ్ళటము, ఓడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకా పై కోర్టుకు వెళ్ళటము, ఇలా ఒక కేసు తేలాలంటే ఒక 15-20 సంవత్సరాలు పట్టేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు కోర్టులో కాలయాపన జరుగుతుంది అంటే, మనం పెట్టుకున్నటువంటి చట్టాల్లో ఇరు పక్షాలకి సమానమైనటువంటి అవకాశం ఇవ్వటం అనేటువంటిది ఒక ప్రాథమికమైన న్యాయ సూత్రం. సో దాన్ని కొంతమంది చక్కగా సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ చట్టాన్ని ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ రకమైనటువంటి కారణాలతో ఒక కేసు లేట్ అవుతుంది. కోర్టుల మీద పని భారం కూడా ఒకటి ఉంది. సో ఇలాంటి వాటికి కాకుండా ఎప్పుడో వచ్చేటువంటి 10 రూపాయల కంటే ఒక 4 రూపాయలు తగ్గించుకొనైనా దాని ఫలాన్ని మనము మన వారసులు ఇప్పుడే అనుభవిద్దాము అని చెప్పి కొంచెం ఆలోచనతో ఉన్నటువంటి వారు, లేదా మన కేసులో ఉన్నటువంటి బలము బలహీనత మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మనమే ఒక మెట్టు తగ్గి మనము ఆ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పి పరిష్కారం చేసుకోవటం అనేటువంటిది అందరికీ ఉత్తమమైనటువంటి మార్గము. రాజీ మార్గం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గము. తగ్గితే మనము నెగ్గిన వాళ్ళం అవుతాం తప్ప మనం ఓడిపోయినటువంటి వాళ్ళం కాదు. రెండవది, దీని మీద అప్పీలు ఉండదు. కేవలం ఒకవేళ ఫ్రాడ్ కానీ వాళ్ళ మీద ఎలాంటి మోసం కానీ జరిగింది, లేదా వాళ్ళ అనుమతి లేకుండానే డిగ్రీ తీసుకోవడం జరిగింది, ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రం ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు వెళ్లి రిట్ పిటిషన్ ద్వారా ఈ అవార్డుని క్యాన్సిల్ చేసుకునే అవకాశం మాత్రం ఒక్కటే ఉంటుంది. అంతే తప్ప లోక్ అదాలత్ ఇచ్చినటువంటి తీర్పు తుది తీర్పు అవుతుంది, ఫైనల్ తీర్పు అవుతుంది. ఇంకొకటి, లోక్ అదాలత్లో కేసు పరిష్కారం చేసుకుంటే మనం కోర్టులో ఏదైతే కోర్టు ఫీజు కట్టుంటామో ఆ కోర్టు ఫీజు కూడా మనకు వాపస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ని సౌలభ్యాలు లోక్ అదాలత్ అవార్డు ద్వారా మనకు ఉన్నాయి. ఓకే, అనిల్ గారు. ఈనాడు దినపత్రిక 50వ వార్షికోత్సవ సందర్భంగా వీరు ఈ చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో, ఆర్టికల్ 39A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే మనకి దాని ద్వారా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఏదైతే వచ్చిందో, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ గురించి మురళీ గారు చెప్పారు. నేను ఒక్క విషయం యాడ్ చేయదలుచుకున్నాను. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఒకటి లోక్ అదాలత్లు అయితే అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశము ప్రజల్లో చట్టం పరన అవగాహన కలిగించటం, న్యాయ విజ్ఞానాన్ని అందించటం. ఇప్పుడు మనం గమనిస్తే ఎంతోమంది వాళ్ళకి హక్కు ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రకరకాలుగా చెప్పడం వల్ల, వేరే కారణాల వల్ల, వేరే వాళ్ళు నీకు ఏదో ఉందని చెప్పడం వల్ల. కానీ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈటీవీ వారు చేపట్టి న్యాయ సలహాల్ని, న్యాయ విజ్ఞానాన్ని అందరికి అందించడంలో ఇంత అడ్వాన్స్డ్గా ఫార్వర్డ్గా ఉండటం అనేది రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టే ఒక గొప్ప మార్గంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా వారు ఈ ఈటీవీ ఇలాంటి వార్షికోత్సవాలు, ఇలాంటి సంవత్సరాలు ఎన్నో జరుపుకోవాలని మా యొక్క శుభాకాంక్షలు అండ్ ప్రేయర్స్. థ్యాంక్ యూ. వారు చెప్పినట్టుగా ఈరోజు ఈనాడు 50వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈనాడు పత్రికకు, దినపత్రికకు మా అందరి శుభాకాంక్షలు.
అలాగే ఈటీవీ ఈ రకమైనటువంటి ఇన్ని సంవత్సరాలుగా న్యాయసేవని ప్రజలకు చేరువ చేయడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా చాలా అభినందనీయమైనటువంటి విషయము. ఈ రకంగా ప్రజలకి వారికి ఉన్నటువంటి సందేహాలు ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి తెలియనటువంటి వారికి టీవీ ద్వారా వారికి పరిష్కారం పూర్తి పరిష్కారం కాకపోయినా ఒక న్యాయ సలహాని అందించేదానికి అవకాశం ఉంది. ఇవి మొత్తానికి కూడా మన న్యాయసేవాధికార సంస్థ చట్టము ప్రకారము ఈ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మరియు ఈటీవీ వారి సహకారంతో ఈ ప్రోగ్రాంని మనము చేపట్టుకోవడం జరుగుతుంది. ఇది ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడ్డా చాలా సంతోషము. ఉచిత న్యాయం అనేటువంటిది అందరి హక్కు, ప్రజలందరి హక్కు. ఈ విషయం అందరూ తెలుసుకోండి. ఎవరు దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. మీ హక్కుగా మీరు న్యాయం పొందొచ్చు. మీరు డబ్బులు పెట్టుకోలేని పక్షంలో ఉంటే, లేదా స్త్రీలు అయ్యారనుకోండి, మహిళలకైతే మాత్రం యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ కెపాసిటీ ప్రతి మహిళ కూడా, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాల వారు, వికలాంగులు, పిల్లలందరికీ కూడా ఉచిత న్యాయం అందేదానికి అవకాశం ఉంది. దీన్ని మీరు తెలుసుకొని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మరి లోక్ అదాలత్లు న్యాయ సహాయం అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. ఈనాడు పాఠకులకు స్వర్ణోత్సవ శుభాకాంక్షలు.